చెప్పుకుంటాను అంటే నేనేం చెప్పిన మాట చెప్తా ఒక మాట చెప్పడానికి చేస్తానే చెప్పిన ఇంకెన్ని రోజులు చేస్తావు నీళ్ళు వస్తలే ఇబ్బంది పడుతున్నా నువ్వే అడుగుతావు ఆ మాట నేను అడగా 2 నెలల నుంచి నువ్వు జేపీ శేఖర్ ఎటువంటి మన వాళ్ళు లక్ష్మణ ఏమని చెప్పినాడు లేదా శేఖర్ బాయ్ చెప్పిస్తున్నాను ఎందుకు అన్నాడు ఫోటో దిగినందుకు ఫోటో తాతో అంటున్నా ఇయ్యాలని దాకా నేను ఫోటో దిగలేదు దీని మీద ఎందుకు దిగలేదు దిగలేదు చేసాక దిగుతావు కదా ఫోటో కూడా పని చేస్తావా పోనీలే కానీ నన్ను ఎట్లా అన్నావు ఎందుకు వచ్చినావని నువ్వు అంటానికి ఏమిటి బాగాలేదు నిన్ను ఈ మాటలు ఆచారం డివిజన్లో ఏం జరుగుతుందంటే నిజంగా కూడా చెప్పుకోవడానికి కూర్చోడం అనిపిస్తుందండి. స్థానిక కార్పొరేటర్ మహిళా సోదరిమణి వాళ్ళ భర్త వచ్చేసి రౌడీ షీటర్ కంటే ఎక్కువ వ్యవహరిస్తున్నాడు. జరిగిన విషయం నేను మీ ముందు పెట్టదలుచుకున్నాను. నాచారంలో మార్కెట్లో రైతు బజార్లో గత 2 నెలలు 3 నెలలుగా ఒక బోర్ రిపేర్లో ఉంది. ఆ బోర్ రిపేర్ని పట్టించుకొని స్థానిక ఎమ్మెల్యే గారు వాళ్ళు ప్రజాప్రతినిధులు ఎవరైతే నేను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఒక ప్రతిపక్ష బీజేపీ నాయకుడిగా నా దృష్టికి స్థానికులు తీసుకొస్తే నేను ఆ స్థలానికి వెళ్ళి విజిట్ చేసి ఏమైంది ఏం కదా అని చెప్పేసి అక్కడ పోయి చూడడం జరిగింది. గత 15 రోజుల కింద చూసి ఇమీడియట్లీ నేను అధికారితో మాట్లాడడం జరిగింది. ఏఈ గారితో కానీ వర్క్ ఇన్స్పెక్టర్తో కానీ బోర్వెల్తో కానీ మాట్లాడడం జరిగింది. మాట్లాడి నేను వాళ్ళకి ఒకటే మాట చెప్పిన స్థానికులకి అలా ఏమైతే ఇంకా జిహెచ్ఎంసీతో మాట్లాడితే అన్న దానికి 20,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి బోర్వెల్ చెప్పి నాకు దానికి 20,000 అవుతుందా 25,000 అవుతుందా ఏమైతే నేను పెట్టి చేపిస్తా, నా సొంత డబ్బులతో నేను చేపిస్తున్నా. ఎందుకంటే పక్కకు ఒక ఏరియా హాస్పిటల్ ఉంది, ఈ మార్కెట్కి సంబంధించిన విషయం ఇది, స్థానిక కార్పొరేటర్ విఫలమైంది అని చెప్పేసి నేను చేపిస్తా అని చెప్పేసి నేను స్థానికులతో మాట్లాడడం జరిగింది. అది గత 15 రోజుల క్రితం. పర్వాలేదు, అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ వ్యక్తి ఒక ఆయన ఏమన్నానంటే అలా ఎందుకు ఫలానా వ్యక్తి చేపిస్తున్నాడు అని చెప్పేసి చెప్పింది. నేను దానికి ఈ రోజు జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు, బోర్వెల్ రిపేర్ వాళ్ళు కావచ్చు, కుమార్ ఇట్లు వచ్చేసి ఇలా అక్కడ రిపేర్ చేస్తున్నారు. రిపేర్ చేసేటప్పుడు నిన్న మొన్న నేను ఫాలోఅప్ లో ఉండా కనుక వాళ్ళు నాకు కూడా ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి అన్న ఇక్కడ రిపేర్ చేస్తున్నట్టే నేను ఇమీడియట్ అక్కడికి రావడం జరిగింది. వస్తే నాకడ ముందు నా తర్వాత శాంతి గారు కార్పొరేటర్ కూడా అక్కడికి వచ్చారు. బోర్ స్టార్ట్ అయిపోయింది. బోర్ స్టార్ట్ అయిన తర్వాత ఆమె ఫోటో దిగి పక్కకి వెళ్ళిపోయింది. అదే నేను కూడా నిన్న మొన్న ఫాలోఅప్ చేసినా కనుక నేను కూడా ఒక ఫోటో దిగుతున్నాను. అక్కడ దిగుతుంటే వాళ్ళ కార్యకర్త వచ్చేసి మీరు ఎందుకు ఫోటో దిగుతున్నా మాట్లాడతాడు. నేను ఎందుకు దిగకూడదు అని అడిగాను. నేను దీంట్లోనే వాగ్వాదం ఏం మాట్లాడుకొని వీళ్ళకి ఫోన్లు కొట్టుకున్నారు. ఇమీడియట్లీ బీఆర్ఎస్ నాయకులు 100 మంది ఉరికొచ్చేసారు. వచ్చేసి దాంట్లో వచ్చిన వారు కూడా ఏం మాట్లాడలేదు, పర్వాలేదు. కానీ కార్పొరేటర్ భర్త ఎవరైతే ఉన్నాడో శాంతి సాయిజన్ శేఖర్, ఆయన ఖండ కావరంతో ఆయన బల్పు తోటి ఎంత విశేషమైన రైతంగా అంటే అక్కడి నుంచే ఉరికొస్తున్నాడు ఆయన. ఒక గంగిరెద్దు ఉరికొస్తున్నాడు ఆయన. ఉరికొచ్చేసి ఏంద్రా నువ్వు చేసేదా, నువ్వు ఎందుకు వచ్చినావురా, ఇక్కడ ఏం పనిరా నీకు అని మాట్లాడతాడు. నన్ను నువ్వు అరే అంటానికి నువ్వు ఓడివి. అసలు నేను ఒక ప్రజాప్రతినిధి కూడా కాదు, నువ్వు కార్పొరేటర్ గారు వచ్చారు, నేను కార్పొరేటర్కి రెస్పెక్ట్ ఇచ్చిన, అసలు నువ్వు ఇక్కడ మాట్లాడడానికి అని చెప్పి మాట్లాడితే అసలు నేను నా నోట్లోకి వెళ్ళి వర్షం మాటలు మాట్లాడలేను నేను. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా విఫలమైన వ్యక్తి ఇలా నేను అధికార పార్టీలో లేకున్నా కూడా భారతీయ జనతా పార్టీలో ఉంటూ మా స్థానిక నాయకులం కార్యకర్తలం ఏదో మాతో అయినంతలో ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. మీరు విఫలమయ్యారు దోమలపై అని చెప్పేసి కూడా ఏది కూడా మాట్లాడుకుంటే మమ్మల్ని అందరూ ఎక్కడెక్కడ కట్ చేస్తున్నాడు. ఎవరు ఫేస్బుక్ లైవ్ పెడితే ఆయన ఫేస్బుక్ లైవ్ పెడితే ప్రాబ్లం లేదు, ఇంకొకరు ఫేస్బుక్ లైవ్ పెడితే తెల్లారి కామెంట్లు పెడితే వాళ్ళని ఛాయ్ బండి కాడ ఇంకో బండి కాడ కలిసి వాళ్ళకి డాగులు వేస్తాడు. తెల్లారి వాళ్ళు వచ్చి కాలు పట్టుకుంటాడు. ఇదే ఈ నెల రోజులు కానీ చేస్తున్నటువంటి రౌడీ షీటర్ని దయచేసి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అగ్ర నాయకులు, ఆయన కేసీఆర్ పేరు చెప్పుకుంటాడు, హరీష్ రావు గారి పేరు చెప్పుకుంటాడు. ఈయనకు ఇంతమంది అండ ఉండాలని స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ బండారి లక్ష్మణ్ ఉండగా నన్ను ఎవడో పీకరాడు, నువ్వు ఎవరెవరు చెప్పుకో అని చెప్పేసి ఆయన ఇష్టానుసారంగా మాట్లాడిన వీడియోలు నేను కావాల్సుకొని మాట్లాడతలేదు. ఆయన చేతికి ఏదో గీసుకొని వచ్చేసి
యాక్టర్ నా ఆచారంలో యాక్టర్ ఎవరంటే సాయి చంద్రశేఖర్ అని ఎవరని చెప్పాలి. కానీ ఇప్పటికి నేను పలుసార్లు చెప్తున్నా, ఇప్పటికైనా గీర్కొని వచ్చేసి పక్కకి మా ఇష్యూ జరుగుతాడు. పక్క పొట్టి స్థానిక పిఎస్లు ఉన్నారు, పోలీస్ అధికారులు కూడా ఉన్నారు, వీడియోలు ఉన్నాయి. ఆయన పక్కపై గీర్కొని వచ్చేసి గోపాల్ ఏదో జోలో పెట్టుకొని వచ్చి మాట్లాడుతుంట. నా దగ్గర కానీ నేను మీద మైండ్ చేసినట్టు కానీ ఏదైనా ఉంటే చట్టపరంగా నా మీద ఏదైతే చర్య తీసుకున్నా కూడా నేను శిరస వస్తా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. స్థానిక కార్పొరేట్ ఆగడాలు ఇంతటితో ఆగట్లేదు. రేపు రక్తపాతం సృష్టిస్తా అని చెప్పిండు, నన్ను చంపుతా అని చెప్పేసిండు. ఈయనతో నాకు చెట్టు ఉన్నదని చెప్పేసి ఇలా పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో రాజకీయం ఎట్లా చేస్తావు, నన్ను అంత చూస్తాడంట, సంపుతా రక్తపాతం చేస్తా, నీ బీజేపీ ఎంత, నీ కథ ఎంత అని మాట్లాడాడు. ఏ పార్టీ అక్కడ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఏ పార్టీ వాడు కాదు నా ముంగట రాజకీయం చేయాలంటే ఉచ్చవోసుకోవాలట, ఆయన ముంగట రాజకీయం చేయాలంటే ఉచ్చవోసుకోవాలంట. కాలు మొక్కల రోజులు మర్చిపోయినాయి. దయచేసి స్థానికులు కూడా తరిమి కొట్టింది అక్కడి నుంచి. ఏం మాట్లాడుతున్నాడు ఆయన, 20 రోజుల నుంచి ఇక్కడ స్పందిస్తున్నాడు, ఆయన పట్టించుకుంటేనే ఇలా అయింది పని అని చెప్పి స్థానికులు మాట్లాడారు. మార్కెట్లోకి వెళ్దాం, ఇలా 20 మంది మార్కెట్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు మాట్లాడారు, నువ్వు ఏ పని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి రాయండి. అది తట్టుకోలేక ఇలా పిఎస్కి వచ్చేసి ఉల్టా నాకు గీరిండు, నన్ను కోచిండు అని చెప్పేసి ఏదేదో తగలిక కంప్లైంట్ ఇస్తున్నాడు. నేను న్యాయం కోరుతున్నా. భారతీయ జనతా పార్టీ తరఫున బీఆర్ఎస్ నాయకుల గూండా రాజకీయాలు చాలా ఎక్కువైపోయినాయి. ఇంటి మీదకి వస్తాడట, నీ అంత చూస్తా, నీ రక్తపాతం చూస్తాడు. నాకు ఈయన తోటి తిట్టున్నది, ఇలా గ్యాంగ్ తోటి తిట్టున్నది, నన్ను రానున్న రోజుల్లో రాజకీయం చేయట, నా అంతా చూస్తాడట. దయచేసి నేను మోడీసులు మొరబెట్టుకున్నా, రానున్న రోజుల్లో ఇంటి తోటి తిట్టుందని మాత్రం తెలియజేయడం జరిగింది. భారత్ మాతాకి జై. ఇంతలా నేను వాళ్ళకు కూడా ఫోన్ చేసి అడిగితే, అవునన్నా నువ్వు ఫోన్ చేస్తేనే 18,000 అంటే నువ్వు 14,000 బేరం చేసి పిలిపించినావు, మీరు పిలిస్తేనే మేము వచ్చినాం కదా, నువ్వే కదా మన ఏమంటారు వైర్ ఇప్పించింది కూడా నువ్వే కదా అని చెప్పేసి అన్నాడు. అన్నాక నేను అప్పుడు ఇక నేను ఇది బాగాలేదు, ఈ పద్ధతి కాదని చెప్పి నేను వచ్చినాక కూడా బోర్డు దగ్గర నిలబడి ఆయన ఎంత అంటే అంత గట్టిగా నా మీద అరుస్తా ఉన్నాడు. నువ్వే చేయాల్సి ఉండే, నువ్వు ఎందుకు చేయలే, ఇంత లేట్ ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి నా మీద అనవసరమైన గొడవ చేస్తా ఉంటే వాళ్ళని కూడా నేను మళ్ళీ పిలిచి ఆయన ముంగట కూడా నేను ఏమన్నా అంటే, అన్నా ఇది ఎవరు పైసలు ఇస్తా చేస్తున్నారు మీరు, ఏం సంగతి అని అంటే, మీరు చెప్తేనే వచ్చినామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే ఆయన బాధ ఏంటంటే, నేను చేపిస్తుంటుండే కదా 2 రోజులు అయితే 3 రోజులు అయితే అంటే, మీరు చేపించకపోతేనే కదా మేము చేయించినాం. ఇంతలా మా కార్పొరేటర్ తోటి కూడా దురుసుగా మాట్లాడిండు. నాకు బాధ అనిపించే నేను వచ్చిన తర్వాత కావాలని చెప్పేసి నా మీద లేనిపోని ఏదో మాట్లాడుతూ ఉంటుంటే నేనేమన్నానంటే, నీకు దమ్ముంటే నేనంతా పనికిరాను అయితే నా మీద గెలిచి చూపి అన్న, పోటీ చేయన్న అన్నదానికి నాతో గొడవ పడాలని చెప్పేసి తప్పు మాట మాట్లాడాను. నేను అన్న నీ దగ్గర రికార్డు ఉంటే నాకు చూపి అని చెప్పేసి నేను మాట్లాడినా, మాట పెరిగింది. ఇంతలా మన బాలు యాదవ్ మా లక్ష్మణ్ ఇద్దరు కూడా గొడవ పడుతుంటుంటే, బాలు యాదవ్ కు గోపాల్ కు మన ఈయన గొడవ పడుతుంటుంటే నేను అన్న మీరెందుకు గొడవ పడతారు, మార్కెట్లో ఉండేటోళ్ళు మీరు గొడవ పడకండి అని చెప్పేసి మాట్లాడుతుంటే ఇంతలా అన్న ఏదో దుర్భాషలు ఆడిండు. అయితే ఇప్పుడు నా మీద ఇంకేదో నాతోటి రెచ్చగొట్టినట్టు నన్ను ఏదో తిట్టంగానే నేనేమన్నా అంటే నేను అరే నువ్వు ఎందుకు ఊకెన్నాతో కొట్లాడ పెడతావు, నీ ఇంటి ముంగట ఓటేసినప్పుడు కూడా కొట్లాడినావు, నీ ఇంటి ముంగట రెండే చేసినప్పుడు కొట్లాడినావు, ఎప్పుడు నా మీద పడతావు నువ్వు ఏందని చెప్పేసి నేను అన్న తర్వాత తోపులాట జరిగింది. ఈ తోపులాటల ఆయన చేతిలో ఏమున్నదో వస్తువు నాకు తెలియదు, కానీ ఇదో రక్తం వచ్చేటట్టు ధన్వన్ గీకి పడేసిండు, మోకా అని చెప్పి ఆ గుంపుల గీకి పడేసేసిండు, రక్తం వచ్చింది. నేనేమన్నా నా రక్తం చూసినావు ఇవ్వాలా అని చెప్పిన. నేను ఒక క్యాన్సర్ పేషెంట్, నాతోటి ఇట్లా చేసి నా రక్తం చూసిండు. నేను అదే చెప్తా ఉన్నా, ఏంటంటే రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నువ్వు ఇట్లా చేస్తున్నావు, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నా మీద పోటీ చేసి గెలువును. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.